వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. రాజంపేటలోని టీడీపీ కార్యాలయం నందు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఫీజు పోరు పేరుతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధర్నాకు పిలుపునివ్వడం దారుణమని, గత వైసీపీ ప్రభుత్వంలో 2,000 కోట్ల బకాయిలు పెండింగ్లో పెట్టి విద్యార్థుల జీవితాలు నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి తన ఉనికి చాటుకోవడానికి ఫీజు పోరు పేరుతో రోడ్డుపైకి రావాలని ప్రయత్నిస్తున్నాడని, ఇలాంటి దొంగ నాటకాలు ఆడితే జగన్ రెడ్డిని విద్యార్థులు ఎవరూ నమ్మరని అన్నారు. నమస్కారం. ఈరోజు వైసీపీ పార్టీ ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు పోరు అనే కార్యక్రమానికి వైసీపీ దొంగల ముఠ పోస్టర్ రిలీజ్ చేశారు. అసలు జగన్ కానీ వైసీపీ నాయకులు కానీ ఫీజుల గురించి మాట్లాడే అర్హత ఉందని నేను అడుగుతా ఉన్నా. రొంతన సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ప్రభుత్వంలో ఏం చేసావయ్యా? ఫీజు రియంబర్స్మెంట్ ఉండేదాన్ని జగనన్న వసతి దీవెన విద్యా దీవెన పేరు మార్చుకొని వాళ్ళ తల్లుల అకౌంట్లో వేస్తానని కళ్ళకు మాటలు చెప్పి వాళ్ళు డబ్బులు వేసావా? డబ్బులు వేయని పరిస్థితి. ఏదో నువ్వే సృష్టించినట్టు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఆ రోజు పెద్ద ఆర్భాటంగా పెద్ద యాడ్లు ఇచ్చుకున్నావు సిగ్గు లేకుండా. తెలుగుదేశం ప్రభుత్వంలో దాదాపు 16 లక్షల మంది విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇస్తే వైసీపీ ప్రభుత్వం 9 లక్షల మంది మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది. అది కూడా కరెక్ట్గా ఇచ్చారంటే అది కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. గతంలో చూసాం, తల్లుల అకౌంట్లో వేస్తానడం వల్ల కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులు వేధించారు ఫీజు రియంబర్స్మెంట్ కోసం. మాకు సంబంధం లేదు, మీ తల్లుల అకౌంట్లో జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేస్తానన్నాడు కనుక మీరు ఫీజులు కట్టాల్సిందే, లేని పక్షంలో కాలేజీ మానేసేయండి అని చెప్పి కాలేజీలు విద్యార్థులు వేధించారు. అనేక మంది విద్యార్థులు ఆ రోజు ఆత్మహత్యలు చేసుకున్నారు. అనేక మంది విద్యార్థులు తల్లిదండ్రులు అప్పుల పాలైనారు. అనేక మంది విద్యార్థులు చదువులు మానేశారు. ఇటువంటి దుర్మార్గుడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సిగ్గు లేకుండా ఇప్పుడు ఫీజు పోరని కార్యక్రమం తీసుకుంటా ఉన్నాడు. కేవలం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఉనికి కోసమే విద్యార్థులు రెచ్చగొట్టే విధానం చూస్తూ ఉన్నాడు. విద్యార్థులు మీ మాటలు నమ్మే పరిస్థితులు లేరు. 8 నెలల్లోనే ఈ యొక్క కూటమి ప్రభుత్వం దాదాపు 788 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేసింది. అది మీకు తెలియడం లేదా? సిగ్గు లేకుండా నువ్వు 2,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ పెట్టావు. ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ఉద్యమాలు చేస్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి? రొంతన బుద్ధి ఉందా మీకు? జోగి రమేష్ మాట్లాడుతూ ఉన్నాడు, పేద విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది రాజశేఖర రెడ్డి భిక్ష అని. సిగ్గుందే మీకు వైసీపీ నాయకులరా? అంటే మేము భిక్షగాలమా? మేము కట్టే పన్నులతో మీరు అధికారులు నిలబెట్టారు. రాజశేఖర రెడ్డి కానీ ఎవరైనా సరే ఇప్పుడు ప్రజలను భిక్షగాలు చేస్తా ఉన్నారా? కనీసం ఫీజుల గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో విద్యార్థి తల్లిదండ్రులు ఒకసారి ఆలోచన చేయాలి. ఏదైతే మన ప్రియతమ నాయకులు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ను డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లో వేస్తూ ఉన్నారు. అంటే అప్పుడు విద్యార్థులకు ఫీజులకు ఎటువంటి సంబంధం లే, వాళ్ళు స్వేచ్ఛగా చదువుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి నారా లోకేష్ బాబు గారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసిన ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఫీజు పొరలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పడినా కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఇటు దొంగ నాటుగా ఆపాలని చెప్పి ఈ సందర్భంగా తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు రోడ్డు మీదకి వస్తే విద్యార్థులు తరిమిదారి మిమ్మల్ని కొట్టారని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ దొంగలకి మేము హెచ్చరిస్తా ఉన్నాం.